మీరు ప్రార్థించేటప్పుడు ఆత్మీయ లోకాన్ని చూడగలిగితే మీరు ఎప్పటికీ ప్రార్థించడం ఆపరు. ప్రస్తుతం మీరు దీన్ని వింటుండగా అగోచర ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతుంది. మరియు మీరు ప్రతిసారి ప్రార్థించినప్పుడు ఆ యుద్ధంలో భాగమవుతారు. దానియేలు 10వ అధ్యాయంలో దానియేలు 21 రోజుల పాటు ప్రార్థించాడు. అతడు ప్రార్థించడం ప్రారంభించిన మొదటి క్షణం నుంచే దేవుడు సమాధానం తీసుకొచ్చేందుకు ఒక దూతను పంపించాడు. కానీ ఆ దూతకు అడ్డంకి ఏర్పడింది. పర్షియా రాజు అనే ఒక దెయ్యపు శక్తి ఆ దూతను 3 వారాలు నిలిపివేసింది. చివరకు ప్రధాన దూత మైకేల్ వచ్చి యుద్ధం చేశాడు. దానియేలు చేసిన ప్రార్థనలు వృధా కాలేదు. అవి అద్భుతమైన శక్తిని విడుదలించాయి. పరలోకంలో యుద్ధానికి కారణమయ్యాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. మీరు ప్రతిసారి ప్రార్థించినప్పుడు దేవదూతలు కదులుతాయి, బంధనలు తెగిపోతాయి, శత్రువు వెనక్కి తగ్గిపోతాడు. కానీ మీరు ప్రార్థించడం ఆపేయాలని సాతాను చూస్తాడు. ఎందుకంటే మీరు ప్రార్థించడం ఆపితే మీరు గ్రహించిన ఒక యుద్ధంలో అతడు గెలుస్తాడు. అందుకే చాలాసార్లు ప్రార్థనలు చాలా కష్టంగా అనిపించవచ్చు. శత్రువు దాన్ని శక్తిని తెలుసుకున్నాడు. అందుకే ఏ రీతిగా అయినా మీరు మౌనంగా ఉండేలా చేయాలనుకుంటాడు. కానీ మీరు లొంగకుండా నిరంతరం ప్రార్థించినప్పుడు పరలోక రాజ్యం కదిలిపోతుంది, బంధనలు తెగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ప్రార్థన ఆపకండి, విశ్వసిస్తూ ప్రార్థించండి. ఎందుకంటే మీరు ప్రార్థించినప్పుడు పరలోక